పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజుల్లో పొద్దున్నే పాయకన ప్రశాంతంగా వెళ్లే చిట్కాల దగ్గర నుంచి పిల్లను పడేసే చిట్కాల వరకు ప్రతిదీ మీకు యూట్యూబ్ లో లభిస్తుంది. పాయకనకి వెళ్లే చిట్కాలతో మనకు పని లేదు కాబట్టి పిల్లను పడేసే చిట్కాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్య గమనిక, ఈ చిట్కాలని మీరు బయట ఎక్కడా వాడకండి. ఎందుకంటే ఈ చిట్కాలని అమ్మాయి దగ్గరే కాదు, ఈ అగరబత్తి దగ్గర వాడినా కూడా రెస్పాన్స్ మనిషివే ఆరసలు నువ్వు ఇలా పుట్టేవరా నాయన. యూ tongue loose mind. I talk, I understand that interesting feeling. Why you will limit cost me అంటే నీ కొంచెం లోన్ తగ్గించుకో. వాటే బ్రూట్ బ్రో యూ నో ఐ వాట్ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్ట్ వినడానికి చిరాగ్గా ఉంది. ఇలా ఉంటుంది. సో చూడ్డానికి తప్ప వాడడానికి పనికిరాని ఆ చండాలమైన చిట్కాలు సలహాలు ఏంటో చూసేయండి. యూర్ క్యూట్ బట్ యూ లుక్ లైక్ ట్రబుల్ అని చెప్పి ఇక్కడ మీరు డైరెక్ట్లీ తను అటాక్ చేస్తారు అనమాట. క్యూట్ అన్నాడు బట్ ఏంటి ట్రబుల్ అంటున్నాడు. వై ఆమె ట్రబుల్ అని చెప్పి దట్ నీడ్స్ ఎ రిప్లై ఇవ్వాలి తను. ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నావు ఉన్నాను ట్రబుల్ అని చెప్పి ఖచ్చితంగా షీ విల్ రిప్లై. ఇదెక్కడ బొక్కలో ఐడియా భయ. అమ్మాయిని ఒకవేళ ట్రబుల్ అంటే వాళ్ళ నుంచి వచ్చే రిప్లై డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్. ఇలా ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వైఆమై ట్రబుల్ అని వచ్చినా దానికి మనం రిప్లై ఇవ్వాలి కదా. ఏంలే నువ్వు రిప్లై ఇస్తావని ఇలా పెట్టా అన్నామనుకో, మనల్ని కరువుగాళ్ళ కాదు కక్కూరుతోళ్ళ చూస్తారు. ఆర్ యూ ఫ్రెంచ్? బికాస్ ఐ ఫెల్ ఫర్ యూ. I fell for you. ఆర్ యూ వామిట్? బికాస్ ఐమ్ ఫీలింగ్ లైక్ టేకింగ్ వామికైన్ టాబ్లెట్. నో ఇట్స్ లిటిల్ బిట్ క్రింజీ. లిటిల్ బిట్ కాదు భయ్యా, అవతలో లిటికి పెట్టించుకొని మరీ కొట్టేంత క్రింజీగా ఉంది. అంతా ఓకే గానే చివర్లో స్టార్ట్ అవుతున్న జనరేటర్ లాగా ఆ సౌండ్ ఏంటి భయ్యా? బట్ వర్క్ అవ్వకపోతుంది అన్నయ్య అనుకోండి. ఎందుకంటే మన ఇండియన్ సౌత్ ఇండియన్ అమ్మాయిల గురించి నాకు తెలియదు. సో మన ఇండియన్ సౌత్ ఇండియన్ అమ్మాయిల గురించి నాకు తెలియదు. సో భయ్యా ఇప్పుడే బ్యాంకాక్ నుంచి కాకులు అమ్ముకోవడానికి ఇండియాకి వచ్చాడు. మరి అంటే ఈ కాకులు. సో స్టిక్ టు వన్ లాంగ్వేజ్. వై కాంప్లికేట్ థింగ్స్ గైస్? మీకు తెలుగు వస్తే తెలుగు చక్కగా మాట్లాడండి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడండి. బట్ గైస్ మీరు ఇంగ్లీష్ కరెక్ట్ గా స్పెల్ చేస్తున్నారా, గ్రామర్ కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. జస్ట్ లైక్ దీన్ని స్మాల్ టాక్ అంటారు. SAMALL సమాల్ TALK టాక్, సమాల్ టాక్. చూడండి ఎలా కనిపిస్తాను, నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? దీన్ని స్మాల్ టాక్ అంటారు. మరి సమాల్ టాక్ అని రాసుకున్నారేంటి? పోనీ తెలుగు ట్రై చేద్దాం. మీరు అను. మీరు కాదు, మీరు అను. మీరు. Women absolutely love is a man who is in control. And కంట్రోలా అంటే ఎలా గురుజీ? చూడు, be in control. ఎవరైనా ఒక ఫంక్షన్ లేకపోతే పబ్లిక్ వెళ్ళిన తర్వాత ఇఫ్ ఎ మ్యాన్ డ్రింక్స్ అండ్ హీఈస్ ఇన్ కంట్రోల్, హీ సీమ్స్ సో మెచ్యూర్ ఫర్ ఎ ఉమెన్. అదే ఒక గ్లాస్ కింద పడిపోయాడు అనుకోండి, హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ కంట్రోల్. ఓ అంటే ఎంత తాగినా రియాక్షన్ రానంత మంచి ఎక్స్పీరియన్స్ తాగబోతే అయ్యి ఉండాలన్నమాట. అదేంట్రా కొత్తగా తాగేవాడే గ్లాస్కి పడిపోతాడు మరి. సో స్టార్ట్ ఫిట్ ఫుడ్ ఓన్లీ. సో ఫేవరెట్ డిష్ ఏంటి? కాంటినెంటలా, ఇటాలియనా, ఇండియన్ ఫుడ్డా, హోమ్ మేడా? అవేవి కాదు, కుమారి ఆంటీ ఫుడ్. గైస్ ఒకవేళ మీరు సింగిల్ అయి ఉండి అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం చూస్తుంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు జెన్యున్గా ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకు 100% హెల్ప్ కాబోతుంది. దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. హార్పిక్ కోడ్ కూడా 99% మాత్రమే కాన్ఫిడెంట్గా ఉంటాడు, కానీ అన్న 100% గ్యారంటీ ఇచ్చి మరీ చెప్తున్నాడంటే చూద్దాం ఏం చెప్తాడో. ఈవెన్ ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త కూడా అమ్మాయిల గురించి చెప్పింది ఏమిటంటే, ఒక యావరేజ్ పర్సన్కి అమ్మాయిని అర్థం చేసుకోవడం కంటే కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీని అర్థం చేసుకోవడం ఈజీ అని. ఆహా, అన్న ఇది ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడంటే ఐన్స్టీన్ ఇది చెప్తున్నప్పుడు అన్న పక్కనే నిలబడి తను తినబోయే గుట్కా యొక్క డస్ట్ తీస్తూ ఇది విన్నట్టు చెప్తున్నాడు. సో ఈ లెక్క ప్రకారం ఇప్పుడు అన్న అమ్మాయిల మైండ్ ఎలా చదవాలో చెప్తున్నాడు కాబట్టి అన్న ఐన్స్టీన్ కన్నా గొప్ప అన్నమాట. సో ప్రభుత్వానికి నాదో విన్నపం, ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, సో మా అన్నకు కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కోరిక. సీరియస్ గా ఉండకుండా నవ్వాలి, తనతో ఉన్న పార్ట్నర్ ని నవ్వించగలగాలి. సింపుల్ గా చెప్పాలంటే అమ్మాయిలు తమను నవ్వించే వాళ్ళను ఎక్కువగా ఇష్టపడతారు. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? బేబీ మా డాడీకి యాక్సిడెంట్ అయింది. సీరియస్ గా ఉండకుండా నవ్వాలి, తనతో ఉన్న పార్ట్నర్ ని నవ్వించగలగాలి.
ఇప్పుడు ఎలాగైనా తనకు జోక్ చెప్పి నవ్వించాలి. ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పాలి. 2 బొద్దింకలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు అందులో ఒకటి సాంగ్ ప్లే చేసింది. వెంటనే ఆ బొద్దింకలు 2 చచ్చిపోయాయి. ఎలాగో చెప్పు చూద్దాం. మా డాడీకి యాక్సిడెంట్ అయిందంటే ఏదేదో మాట్లాడతావేంటి? నీకేం తెలీదు, నేను చెప్తా విను. ఎందుకంటే అది హిట్ సాంగ్ కాబట్టి. ఏంటి కాల్ కట్ అయిపోయింది? ఏంటి డీపీ పోయిందేంటి? కొద్దిపాటి పొసెసివ్నెస్ మీరు మీకు నచ్చిన అమ్మాయి దగ్గర చూపించాలి. కొద్దిపాటినా అంటే ఎలా మెషర్ చేయాలి భయ్యా? ఎన్ని లీటర్ల పొసెసివ్నెస్ చూపించాలో చెప్తే ఫాలో అవుతాం. బయట కలిసేందుకు పిలిచినా ఈవెన్ మీరు మెసేజ్లు చేసినా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వరు, కావాలనే మీకు రిప్లై ఇవ్వరు ఉండాలి. ఇక్కడ విషయం ఏమిటంటే అమ్మాయిలు కావాలనే అబ్బాయిలను టెస్ట్ చేస్తారు, వాళ్ళ ఓపికను టెస్ట్ చేస్తారు. తను రిప్లై ఇవ్వట్లేదు. అమ్మాయిలు కావాలనే అబ్బాయిలను టెస్ట్ చేస్తారు, వాళ్ళ ఓపికను టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైంది. దొంగ, నువ్వు కావాలని నాకు రిప్లై ఇవ్వట్లేదు అని అర్థమైందిలే. అయినా కానీ సరే, నువ్వు రిప్లై ఇచ్చేంత వరకు నేను నీకు టెక్స్ట్ చేస్తూనే ఉంటా. రిప్లై ఇవ్వు, రిప్లై ఇవ్వు, రిప్లై ఇవ్వు, రిప్లై ఇవ్వు, రిప్లై ఇవ్వు. మళ్ళీ డీపీ పోయింది. భయ్య టైటిల్ అమ్మాయిలు అట్రాక్ట్ చేయడం ఎలా అని కాకుండా వాళ్ళతో బ్లాక్ చేయబడడం ఎలా అని పెడితే బాగా సెట్ అవుద్ది. అబ్బాయిలు రిలేషన్షిప్లో అమ్మాయిల యొక్క అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం తమ రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. ఎప్పుడు కూడా మీరు వెంటనే అమ్మాయిల ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయకండి. అండ్ ఇంకో విషయం, కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకోరు. భయ్యా నిజం చెప్పు, నీకు పిల్ల సెట్ అవ్వలేదని ఇంకెవరికి సెట్ కాకూడదని ఈ వీడియో చేసావు కదా. బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే బెస్టీ గార్డ్ వచ్చి సాల్వ్ చేసి క్రెడిట్స్ కొట్టేసి బెనిఫిట్స్ అన్ని ఆడు దొబ్బేస్తాడు. ఏం బెనిఫిట్స్ గురుజీ? నీకు తెలియదులే. సో నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉంటే బబుల్ ర్యాప్లో బుడగలు నొక్కో, అంతేగాని సలహా ఇస్తా అనే పేరుతో సంకనాగించేకు జనాల్ని. సో ఈ 5 క్వశ్చన్స్ కనుక మీరు ఒక అమ్మాయితో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీతో క్లోజ్ అవుతుంది అన్నమాట. అబ్బాయిలు రెడీగా ఉండండిరా. నీ టాప్ సీక్రెట్ ఏంటి అని అడగండి. అక్క, అమ్మాయిలు నిజంగా ఈ క్వశ్చన్ అడగగానే ఓ శివ నువ్వెప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతావా అని వెయిట్ చేస్తున్నా అని అంటారు అనుకుంటున్నావా? అక్కడ అమ్మాయిలు ఆధారు ఓటర్ ఐడి కోసం వాలంటీర్ అడిగే క్వశ్చన్లకే సమాధానం చెప్పాలా వద్దని 100 సార్లు ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ అలానే ఉండాలి. సో ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగినా మన బాధ తట్టుకోలేక చిన్నప్పుడు దొబ్బేసిన చాక్లెట్ గురించి చెప్తారేమో గానీ మా రాంబాబు గారి మీద ఒట్టేసి చెప్తున్నా ఆ సీక్రెట్ మాత్రం చెప్పరు. కొంచెం క్యూట్ గా అడిగి చూడండి ఈ క్వశ్చన్ అనేది. క్యూట్ గా అడగాల? ఓకే, హౌ టు బి క్యూట్. ఓ నవ్వాలా, అంతేనా? సరే. హాయ్, మీ టాప్ సీక్రెట్ ఏంటో చెప్తారా? Excuse me ma'am, hi, just wanted to ask you an important thing. एक छोटी सी help करोगी क्या? Can you be my January by any chance? Yeah, can you be my January? But without the ARY. ఈ బొక్కలో పికప్ లైన్ ని తెలియని వాళ్ళ దగ్గరే కాదు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా కెన్ యూ బీ మై జాన్యువరి వితౌట్ ARY అంటే థర్స్డే వితౌట్ RSDAY అంటారు. Excuse me ma'am. Oh my. రే రాంబాబు, ఇందాక వచ్చింది ఈమెనే కదరా? ఏంటి ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిన అమ్మాయి అటు నుంచి వస్తే కూడా గుర్తుపట్టలేనంత జడ్డోల్లాగా ఉన్నామా మేము? I mean, do you have Band-Aid by any chance? You don't have? Okay, I just scraped my knee falling for you. దేవుడా, ఓ మంచి దేవుడా, అయితే ఆయన్ని మోగోడిని చెయ్యి, లేకపోతే నన్ను చెవిటోడిని చెయ్యి. ఆయన చెప్పే సొల్లు వినలేకపోతున్నా. Now I think I need your number. ఎందుకు భయ్యా? పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా ఫోన్ పే చేయడానికా? ఇది పెయిడ్ బ్యాచ్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇలాంటి సొల్లు డైలాగులు రోడ్డు మీద కనబడ్డ అమ్మాయికంతా చెప్తూ పోతే ఆ అమ్మాయి కపాలంలోకి వచ్చేవి 2 క్వశ్చన్స్. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయాలా పిచ్ హాస్పిటల్కా అని. నీతో ఫిజికల్ అవ్వడానికి స్త్రీ ఇచ్చే సిగ్నల్ ఇవి. ఈ వీడియోలో అక్క చెప్పిన ఆనిముత్యాలు ఉంటాయి చూడండి. అక్క లెక్క ప్రకారం అమ్మాయిలు పుట్టిన తర్వాత ఓ రూమ్ లో పడేసి లాక్ వేసేయాలి, లేకపోతే వాళ్ళు తుమ్మినా దగ్గినా అవతలతో ఫిజికల్ అవ్వాలనుకుంటున్నారంటదా అక్క. నమ్మట్లేదా? చూడండి. నార్మల్ డేస్ లో కన్నా కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అమ్మాయి పొగిడితే పొగిడినట్టు కాదు, ఫీలింగ్ ఉన్నట్టు. నెక్స్ట్, సో వాళ్ళు ఎక్కువగా పెదాలను కొరుకుతూ ఉంటారు అన్నమాట. పెదాలు పగిలి కొరుక్కున్న ఫీలింగ్స్ ఉన్నట్టే. ఇలా అక్క ఈ పెంట పైన పార్ట్ 2 కూడా చేసింది.
అది దీనికన్నా ఘోరంగా ఉంటుందన్నమాట. బట్ వాళ్ళు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా మీకు దగ్గరగా రావటం, ఎక్కువగా మీతో మాట్లాడటం కానీ ఏంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇష్టం ఉన్నట్ట? అలా అయితే ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అడ్రస్ అడిగితే తన అడ్రస్ అడుగుతున్నట్టు కాదు, ఇష్టపడుతున్నట్టు. సో మీలో సింగిల్ ఎవరైనా ఉన్నట్టయితే కమిట్ అయిపోండి. ఒకవేళ కమిటెడ్ అయితే వెంటనే ఆమెకి చెప్పండి హార్ట్ హౌస్ఫుల్గా ఉంది, నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకోమని. సో ఐ థింక్ నీ షూ బాగుంది లేదా ఏదో ఒకటి చెప్తారా అన్నమాట. సో ఇలా కానీ షూ బాగుంది అంటే షూ బాగున్నట్టు కాదు, అవతలోడి పైన ఫిజికల్ ఫీలింగ్ ఉన్నట్టు. నువ్వు ఇది బాగా చేసావు, ఈ పని, ఈ వర్క్ నువ్వు ఫినిష్ చేసావు అని. కానీ అక్కడ జోక్స్ అని పక్కన పెడదాం. మీ వీడియోస్ చూసే ఎవరైనా ఇమ్మెచ్యూర్ నిబ్బాగాలతో ఎవరైనా అమ్మాయి ఇలా ఉంటే వాళ్ళ ఆమెని తనతో ఫిజికల్ అవ్వాలనుకుంటుందని ఏదైనా తప్పు చేస్తే, సో వీడియోస్ చేసేటప్పుడు టాప్ ఫ్లోర్ని కూడా వాడండి అక్క. ఇంకా అక్క యొక్క మేల్ వెర్షన్ కూడా ఉంది. ఈయన చెప్పే వింటే ఈయనకి దేవుడు పైన పెట్టాల్సిన బ్రెయిన్ ని బై మిస్టేక్ ఇంకెక్కడో పెట్టేశాడా అనిపిస్తుంది. సపోజ్ తన హెయిర్తో ఇలా ప్లే చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి చేస్తుంటే ఇండైరెక్ట్గా మీకు సిగ్నల్ పంపిస్తున్నట్లు దాట్ షీఈ్ లైకింగ్ యూ ఆర్ షీఈ్ అట్రాక్టెడ్ టు యూ. అమ్మాయిలు, మీకు ఈ రోజు నుంచి మొహం మీద జుట్టు పడితే సరి చేసుకోవడం బంద్. మీరు వేసే చిన్న చిన్న కుళ్ళు జోకులు కూడా అమ్మాయి కనుక నవ్వుతూ బాగా రెస్పాండ్ అవుతూ ఉంటే ఇది ఒక ఇండైరెక్ట్ సిగ్నల్. ఇకపైన నవ్వడం బంద్. ఒక స్టేరింగ్ అనమాట, లైక్ 5 seconds వరకు అలా స్టేర్ చేస్తారు. 5 seconds కన్నా ఎక్కువ ఎవరినైనా చూడడం బంద్. మధ్య మధ్యలో దే విల్ బ్లింక్ టు, కళ్ళు బ్లింక్ చేయడం కూడా బంద్. భయ్యా, నిన్ను చూసాక నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది భయ్యా. అమ్మాయిగా పుట్టినందుకు నలుగురిలో నవ్వే హక్కు లేదు. అందుకని అమ్మాయిలకు 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపులు వెనకాల, పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. చివరిగా వ్యూవర్స్ ని నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నా లైక్ ఇస్తే నేను పోతా.